అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యధికంగా టీచర్ పోస్టులను రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా డిఎస్సి విద్యార్థులకు అన్ని శుభవార్తలే వస్తున్నాయి. పోస్టులు అత్యధికంగా ఉండడం, తర్వాత జిల్లాల వారీగా కూడా పోస్టులను ప్రకటించడం జరిగింది. తర్వాత 117 జీవో రద్దు, ఇలాంటి టీచర్స్ కాబోయే టీచర్స్ అన్నీ అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. మనము నారాయణ డిఎస్సి తిరుపతి నందు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఎస్జిటి తెలుగు మీడియం బ్యాచ్ని, ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం సపరేట్ బ్యాచ్ని ఫస్ట్ బ్యాచెస్ కంప్లీట్ అయిపోయినాయి. సెకండ్ బ్యాచ్ ఎస్జిటి తెలుగు మీడియం, ఎస్జిటి ఇంగ్లీష్ మీడియంను సెకండ్ బ్యాచ్ భారీ మెగా డెమో మనకు జూన్ 30 ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. అది ఎస్జిటి రెండవ బ్యాచ్. తర్వాత రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా స్కూల్ అసిస్టెంట్ అంటే నారాయణ డిఎస్సిలోనే ఉంటుంది అనేటువంటి విధంగా స్కూల్ అసిస్టెంట్ గత 20 సంవత్సరాల నుంచి సీనియర్ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో నడిపి స్టేట్ ర్యాంకులు, జిల్లా స్థాయి ర్యాంకులు ఉన్నటువంటి పోస్టుల్లో 90% పోస్టులు మా విద్యార్థులే సాధించాలని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. అంత స్థాయిలో సీనియర్ ఫ్యాకల్టీ కలిగినటువంటి ఏకైక సంస్థ నారాయణ డిఎస్సి తిరుపతి. ఫస్ట్ బ్యాచ్ క్లోజ్ అయిపోయింది ఎస్జిటి. రేపు స్కూల్ అసిస్టెంట్లు అన్నీ కూడా ముఖ్యంగా రేపు స్టార్ట్ అయ్యేటువంటి బ్యాచెస్ ఏంటంటే ఎస్ఏ బయాలజీ, ఎస్ఏ మ్యాథమెటిక్స్, ఎస్ఏ సోషల్, అన్ని 3 బ్యాచ్లు రేపు కొత్త బ్యాచ్లు ఏర్పడిపోతున్నాయి. అన్ని బ్యాచ్ల్లో కూడా ఎస్ఏ సోషల్లో మనము హిస్టరీ రవిప్రభా సార్ ఉంటారు, జియోగ్రఫీ మన శివాజీ సార్ ఉంటారు, పాలిటీ సత్యనారాయణ సార్ ఉంటారు, ఎకానమీ ధరణి శ్రీనివాస్ సార్ ఉంటారు, మరియు మెథడ్స్ మన ఆంజనేయులు సార్ ఉంటారు. వీళ్ళంతా కూడా ఒక చరిత్ర కలిగినటువంటి సీనియర్ ఫ్యాకల్టీ. అంటే కొన్ని వందల బ్యాచెస్కు బోధించి కొన్ని వేల మందిని స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులుగా తయారు చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి సబ్జెక్టు నిపుణులు వీరు. అలాంటి అన్ని సబ్జెక్ట్స్లకు బెస్ట్ ఫ్యాకల్టీ కలిగినటువంటి సంస్థ నారాయణ డిఎస్సి తిరుపతి. కనుక ఎక్కడ కోచింగ్ అని వెతుకుతూ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇది ఒక సరైన వేదిక. మీరు ఇక్కడికి వచ్చారంటే మీరు ఖచ్చితంగా టీచర్ జాబ్ సాధించడానికి కావాల్సినటువంటి అన్ని వనరులను నేను చేకూర్చాను. ఎగ్జామినేషన్ సిస్టమ్, సిలబస్ను కంప్లీట్ చేయడం, ఎందుకంటే నిన్ననే క్యాబినెట్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. వాటిలో ఖచ్చితంగా డిసెంబర్ 31వ తేదీకి అందరికీ ఈ టీచర్ పోస్టులు భర్తీ చేయాలనడం, అంతేకాకుండా ముందుగా టెట్ నిర్వహించడం, టెట్తో పాటు సమాంతరంగా జూలై 1వ తేదీ ఈ షెడ్యూల్ను ప్రకటిస్తారు. కాబట్టి మనకు స్పష్టంగా ఉంది టైం కానీ, తర్వాత ఏది కూడా కన్ఫ్యూజన్ లేదు. ఒడివడిగా పరిగెత్తుకుంటూ చదవాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా చాలామందికి ఒక సువర్ణ అవకాశం. టెట్లో అప్పుడు 45 డేస్ టైం రావడం వల్ల సరిగా రాయలేకపోయారు, టెన్షన్ రాశారు. కొందరు క్వాలిఫై అయ్యారు, 58% క్వాలిఫై అయ్యారు, మిగతా పర్సెంట్ క్వాలిఫై కాదు. వాళ్ళందరికీ కూడా మళ్ళీ టెట్ నిర్వహించడం అది ఒక మంచి సువర్ణ అవకాశం. మార్క్స్ తగ్గిన వాళ్ళు కూడా పెంచుకోవడానికి మంచి అవకాశం, దీన్ని ఉపయోగించుకోండి. తర్వాత టెట్తో పాటునే డిఎస్సి చదవండి. ఎందుకంటే మనకు టెట్ షెడ్యూల్, డిఎస్సి షెడ్యూల్ ఒకేసారి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి టెట్ తర్వాత 30 రోజుల్లోనే డిఎస్సి ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి విద్యాశాఖ మనము చదివేటప్పుడే టెట్ ప్లస్ డిఎస్సి సిలబస్ను సమన్వయం చేసుకొని చదవడం చాలా మంచిది. ఒకేసారి టెట్తో పాటు డిఎస్సి లేదు, టెట్లో 100+ వచ్చిన వాళ్ళు ఇంకా టెట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు
స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు టెట్ క్వాలిఫై అయితే చాలు, దాన్ని వదిలేయండి. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ విద్యార్థులకు మళ్ళీ టెట్ రాయాలి అంటే ఇంగ్లీషు, తెలుగు, సైకాలజీ ఇవన్నీ కూడా కొంత లోతుగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నా సలహా ఏంటంటే మీరు టెట్లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు క్వాలిఫై అయి ఉంటే మీరు దాన్ని పక్కన పెట్టేసి టోటల్ డిఎస్సి 80 మార్కులకు పూర్తిగా చదవండి. డిఎస్సిలోనే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే, ఎందుకంటే ఒక 2 మార్కులు తెచ్చుకున్నాం అనుకోండి డిఎస్సిలో ఎక్కువగా, అక్కడ 15 మార్కులు తెచ్చుకున్నట్టు. కాబట్టి మన యొక్క దృష్టి అంతా కూడా డిఎస్సి మీద పెట్టడం వల్ల సక్సెస్ అవుతాం. ఓకే, కాబట్టి ఇది నా సలహా. ముఖ్యంగా రేపు స్కూల్ అసిస్టెంట్ బ్యాచెస్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మనమే స్టార్ట్ చేస్తున్నాం స్కూల్ అసిస్టెంట్ బ్యాచెస్. అన్ని బ్యాచెస్కు 100 అడ్మిషన్స్ క్రాస్ అయ్యాయి. ఇంకా లిమిటెడ్గానే తీసుకోగలుగుతాము, ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి, లిమిటెడ్గానే ప్లేస్ ఉంది కాబట్టి రావాల్సిన వాళ్ళంతా కూడా ఇన్ టైంలో వస్తే సిలబస్ను ఒక ఆర్డర్ ప్రకారం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ వచ్చి అన్ని స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్కు చేరే అవకాశం ఉంది. హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, స్టడీ అవర్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎగ్జామినేషన్ సిస్టమ్ ఉంది. వీటన్నిటిని కూడా మీకోసమే ఏర్పడినటువంటి సంస్థ నారాయణ డిఎస్సి. మిమ్మల్ని టీచర్లుగా తయారు చేయడం కోసమే ఏర్పడినటువంటి విద్యా సంస్థ ఇది నారాయణ డిఎస్సి తిరుపతి. ఇప్పటికే 4000 మందితో టీచర్లను తయారు చేసి ఒక టీచర్స్ తయారు చేసే లెజెండ్ సంస్థగా పేరు కాల్చినటువంటి సంస్థ ఈ రాష్ట్రంలో నారాయణ డిఎస్సి తిరుపతి. సరే, మనము ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ బ్యాచెస్ అన్నీ రేపు స్టార్ట్ అవుతుంది. ఎస్జిటి బ్యాచ్ సెకండ్ బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ క్లోజ్ అయింది, అడ్మిషన్స్ అయిపోయినాయి ఫస్ట్ బ్యాచెస్కు. నెక్స్ట్ సెకండ్ బ్యాచ్కి అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ముందుగానే అడ్మిషన్స్ తీసుకోండి, హాస్టల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముందుగా అడ్మిషన్ తీసుకున్నారంటే రేపు 30వ తేదీ భారీ మెగా డెమో ఉంటుంది. భారీ మెగా డెమో 2వ బ్యాచ్కి ఎస్జిటికి ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ మాత్రం ఒక బ్యాచే ఉంటుంది. అన్ని బ్యాచెస్ రేపే స్టార్ట్ అవుతాయి. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ సోషల్. బయాలజీలో ముఖ్యంగా పోయినసారి మన డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ పూర్ణిమ, సెకండ్ ర్యాంక్ నరసింహ ఉన్నటువంటి 18 పోస్టుల్లో 16 పోస్టులు నారాయణ డిఎస్సి విద్యార్థులు సాధించారని చెప్పడానికి గర్వపడుతున్నాను. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో ముఖ్యంగా మేజర్ పార్ట్ మన బాబా ఫక్రుద్దీన్ సార్, తర్వాత ఆంజనేయులు సార్, తర్వాత విజయ్ కుమార్ సార్ కంటెంట్ తీసుకుంటారు. మెథడ్స్ విక్రమ్ సార్ తీసుకుంటారు. స్టాండర్డ్ ఫ్యాకల్టీ ఇప్పటికే ఆ యొక్క స్కూల్ అసిస్టెంట్ రంగంలో కొన్ని వేల మందిని టీచర్స్గా తయారు చేసినటువంటి వాళ్ళు. అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో ముఖ్యంగా కంటెంట్ పార్టు కైలాస్ సారు, రాజశేఖర్ సారు, చైతన్య సారు, మరియు మెథడ్స్ వచ్చేసి మన సత్యానంద రెడ్డి సారు, జగదీష్ సారు వీళ్ళంతా కూడా తీసుకుంటారు. కాబట్టి ఏ ఒక్క ఫ్యాకల్టీ కూడా సీనియర్ ఫ్యాకల్టీ తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ప్లాట్ఫామ్ను మీరు ఉపయోగించుకొని మీరు టీచర్స్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనతో ఈరోజు చాలా సీనియర్ ఫ్యాకల్టీ, మన మెథడ్స్, సోషల్ మెథడ్స్ లెజెండ్ ఫ్యాకల్టీ, స్టేట్ ఫ్యాకల్టీ, సీనియర్ ఫ్యాకల్టీ మన ఆంజనేయులు సార్ ఉన్నారు. ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ సోషల్ విద్యార్థులకు కలిగేటువంటి కొన్ని డౌట్లను సార్ ద్వారా, సార్ యొక్క అనుభవంతో వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకుంటాను. ముఖ్యంగా నమస్తే సార్. నమస్తే అండి సార్. నమస్తే సార్, వెల్కమ్ టు నారాయణ డిఎస్సి తిరుపతి. సార్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ, మెథడ్స్ మాస్ట్రో, మెథడ్స్ లెజెండ్ ఇన్ బోత్ స్టేట్స్ ఏపీ అండ్ తెలంగాణ. ఈరోజు నారాయణ డిఎస్సి తిరుపతికి రావడం జరిగింది సార్ గారు. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్లో అత్యధిక అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ సార్. సార్ ముఖ్యంగా ఈ స్కూల్ అసిస్టెంట్ విద్యార్థులకు సిలబస్ ఏ స్థాయిలో చదవాలి, ఏ విధంగా? స్కూల్ అసిస్టెంట్ సోషల్ విభాగం గురించి మాట్లాడుకుంటే అటువరకు వీళ్ళకి ఎస్జిటి రాసుకోవడానికి మ్యాథ్స్ రాదు. స్కూల్ అసిస్టెంట్ రాసుకుందామంటే పోస్టులు ఉండేవి కాదు. సుదీర్ఘ విరామం తర్వాత స్కూల్ అసిస్టెంట్కి ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి డిఎస్ఏ రావడం నిజంగా అదృష్టమే, మన అదృష్టం. ఈ స్కూల్ అసిస్టెంట్ జాబ్ అనేది ఎస్పెషల్లీ సోషల్
రాష్ట్రంలో ఎక్కువ మంది యాస్పిరెంట్ ఈ స్కూల్ అసిస్టెంట్ సోషల్ విభాగంలో ఉంటారు. ఒక మధ్యతరగతి యువకుడు కళ టీచర్ ఉద్యోగం అనేది. అది ప్రధానంగా ఆ కళను నెరవేర్చుకోవడానికి ఈ యాస్పిరెంట్స్ సంవత్సరాలు పడి చదువుతూ ఉంటారు, కళల్లో ఒత్తిలేసుకుని ఎదురు చూస్తూ ఉంటారు ఈ జాబ్ ఎప్పుడు వచ్చేదాన్ని. సో పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా లైఫ్ సైకిల్ గురించి ఆలోచించేటువంటి పరిస్థితి నిన్నటి దాకా ఉంది. సో గోల్డెన్ డేస్ ఆర్ కమింగ్స్, మంచి నోటిఫికేషన్ వచ్చింది, మంచి పోస్టులు ఉన్నాయి. వచ్చినటువంటి సదవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఇక స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ విభాగంలో ఎలా చదవాలి, సిలబస్ ఏ రేంజ్లో ఉండేది అనేటువంటిది చాలా క్రూషియల్ పాయింట్. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ సోషల్ చదివేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానంగా అకాడమిక్ బుక్స్, స్కూల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్, ఈ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్, గవర్నమెంట్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ని సంగ్రహణాత్మకంగా చదవాలి. అట్ ది సేమ్ టైం ఇంటర్మీడియట్ స్థాయి వరకు చదవాలి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కంప్లీట్గా, అంటే ఇక్కడ లింక్డ్ పాఠాలు కాదు, కంప్లీట్గా చదివేసేయాలి. ఎందుకనంటే మీరు టెట్ కానీ డిఎస్సి కానీ చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కొట్టాలి అంటే ఆఫ్ సిలబస్ ఏమో స్కూల్ బుక్స్ 6 to 10 ఇస్తున్నాడు, ఆఫ్ సిలబస్ ఇంటర్మీడియట్ ఇచ్చేస్తున్నాడు. మీ వెయిటేజ్ కనుక చూసినట్లయితే ఒక 6th క్లాస్ నుంచి 4 బిట్లు వస్తున్నాయి, 7th క్లాస్ నుంచి 6 బిట్లు వస్తున్నాయి, అంటే 6th క్లాస్ 7th క్లాస్ నుంచి 10 బిట్స్ వస్తున్నాయి. ఒక 8th క్లాస్ నుంచి 8 బిట్లు వస్తున్నాయి, 9th క్లాస్ నుంచి 12 బిట్లు వస్తున్నాయి, 10th క్లాస్ నుంచి 10 బిట్లు వస్తున్నాయి. సో మొత్తం ఎన్ని బిట్లు వస్తున్నాయి అంటే 40 వచ్చేస్తున్నాయి ఇక్కడ, అంటే హాఫ్ పార్ట్ వస్తుంది. ఈ 6th to 10th క్లాస్లో కీ రోల్, ఇంపార్టెంట్ రోల్ ఏంటి అంటే 9th క్లాస్ టెక్స్ట్ బుక్. ఈ 9th క్లాస్లో ఉన్నటువంటి వరల్డ్ హిస్టరీ, వరల్డ్ జాగ్రఫీ నుండి ప్రశ్నల వర్షం అన్నమాట. కాబట్టి 6th క్లాస్లో 4 బిట్లు, 7th క్లాస్లో 6 బిట్లు, 8th క్లాస్లో 8, 10th క్లాస్లో 10, 9th క్లాస్లో మాత్రం 12. హైయెస్ట్ వెయిటేజ్ ఏ క్లాస్కి ఇచ్చారంటే 9th క్లాస్కి ఇచ్చారు. ఆ సెకండ్ 10th క్లాస్, అంటే 9th క్లాసు, 10th క్లాసు, 8th క్లాస్, ఈ 3 ఇక్కడ కీ రోల్ పోషిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం ఇంటర్మీడియట్ కనుక వెళ్తే మీరు గమనించినట్లయితే ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా డివైడ్ అవుతుంది. మీరు క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ కనుక చేస్తే ఏపీలో కానీ తెలంగాణలో కానీ జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ ప్రశ్నాపత్రాన్ని మీరు సుదీర్ఘంగా విశ్లేషణ కనుక చేస్తే మీకు అనాలిసిస్ ఎలా ఉంటుందంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీలో 5 బిట్లు ఇస్తాడు, సెకండ్ ఇయర్ జాగ్రఫీలో 5 బిట్లు, జాగ్రఫీకి సంబంధించి 10 బిట్లు ఇస్తాడు ఇంటర్మీడియట్ సంబంధించి. ఇంటర్మీడియట్ హిస్టరీలో ఫస్ట్ ఇయర్ హిస్టరీ అంటే సింధు లోయ నాగరికత నుండి సో భారత స్వాతంత్ర పోరాటం వరకు ఉన్నటువంటి దానిలో ఒక 5 బిట్లు ఇస్తారు. వరల్డ్ హిస్టరీకి సంబంధించినటువంటి ప్రాచీన నాగరికతలకు సంబంధించి యూరోపియన్ హిస్టరీ కానీ, పారిశ్రామిక విప్లవం కానీ, జర్మనీ ఏకీకరణ, ఇటలీ ఏకీకరణ, ఫ్రెంచ్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్ ఏవైతే ఉన్నాయో, ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం కానీ, ఇలాంటి టాపిక్స్ మీద 5 బిట్లు ఇస్తారు. అంటే జాగ్రఫీలో 10 ఇస్తున్నాడు, హిస్టరీలో కూడా 10 ఇస్తున్నాడు. అట్ ది సేమ్ టైం పాలిటీలో కూడా పొలిటికల్ థాట్ ఏదైతే ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి పొలిటికల్ థాట్ నుండి 5 మార్కులు వస్తున్నాయి. సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రాథమిక హక్కులు, ఆదేశోత్తరాలు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, సో ఇటీవలటువంటి కమిషన్లు కానివ్వండి, తర్వాత సంస్థాగత సంస్థలు, స్థానిక సంస్థలు కానీ, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్తులు, వీటికి సంబంధించిన విషయాలు, వీటి మీద ఒక 5 మార్కులు ఇస్తున్నాడు. అంటే పాలిటీ కూడా ఫస్ట్ ఇయర్ 5 ఏమో పొలిటికల్ థాట్లు అడుగుతున్నాడు, సెకండ్ ఇయర్ 5 ఏదైతుందో ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి విషయాలు, సుప్రీంకోర్టుకు సంబంధించిన విషయాలు ఇలా అడగడం జరుగుతుంది. ఇంకే ఎకానమీ కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 5 మార్కులు ఇస్తున్నారు, సెకండ్ ఇయర్ కూడా 5 మార్కులు ఇస్తున్నారు. డిమాండ్ సూత్రాలు, సప్లై సూత్రాలు, మార్కెటింగ్ అంటే ఏంటి, ఆదాయ ఉద్యోగ సిద్ధాంతం, కీన్స్కి సంబంధించినటువంటి విషయాల మీద ఒక 5 బిట్లు అడుగుతున్నారు. అట్ ది సేమ్ టైం సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి అగ్రికల్చర్ సెక్టారు, ఇండస్ట్రియల్ సెక్టారు, సర్వీస్ సెక్టారు, ప్లానింగ్ కమిషను, సో నీతి ఆయోగ్ అనేది సంబంధించినటువంటిది, ఆర్థిక అభివృద్ధి సూచీలు, వీటి మీద కరెంట్ ఎకానమీ ఏదైతే ఉందో దాన్ని కూడా కలుపుకొని పేదరికం కానీ, ద్రవ్యోల్బణం కానీ, ఆర్థిక మాన్యం కానీ, బ్యాంకింగ్ వ్యవస్థ కానీ, దానికి సంబంధించినటువంటి విధి విధానాల మీద కానీ ఖచ్చితంగా ఒక 5 బిట్స్ అడుగుతున్నాడు. అంటే జాగ్రఫీ 10 బిట్లు అడుగుతున్నాడు, హిస్టరీ 10 అడుగుతున్నాడు, పాలిటీ 10 అడుగుతున్నాడు, ఎకానమీ 10 అడుగుతున్నాడు. ఆ 10 ఏం చేస్తున్నాడు, ఫస్ట్ ఇయర్లో ఒక 5, సెకండ్ ఇయర్ 5 ఈక్వల్గా డివైడ్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ఏదైతే ఉందో ఆఫ్ సిలబస్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ 40 బిట్లు అడుగుతున్నాడు, అలాగే ఇంటర్మీడియట్ నుంచి 40 బిట్లు అడుగుతున్నాడు. మొత్తం 80 బిట్లు వచ్చేస్తుంది. 80 బిట్లు అంటే 40 మార్కులు వస్తుంది. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వాలి అనుకుంటే కంటెంట్లో ఒక్క బిట్టు కూడా పోకుండా ఎవరైతే ఆన్సర్ చేయగలరో వాళ్ళు ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ జాబ్ కొడతారు.
సో ఇక్కడ ఇంకొక ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు 8th క్లాస్ 9th క్లాస్లోనే ఆ టాపిక్ వచ్చినప్పుడు దాన్ని ఒకేసారి ఇంటర్మీడియట్ వరకు రిఫరెన్స్ చేసుకుని ఓన్ నోట్స్ కనుక రాసుకోగలిగితే ఇంకా చాలా టైం కూడా కలిసి వస్తుంది. అలా ఆల్రెడీ ఇప్పటికే అలా చేసుకుని ఉండే వాళ్ళు చాలా ప్లస్ పాయింట్. ఇప్పుడు చేసుకోకపోయినా కానీ సిలబస్ మాత్రం ఇంటర్మీడియట్ ఆఫ్ సిలబస్ ఉందన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే ఇంటర్మీడియట్లో ఎక్కువ బిట్లు స్కోర్ చేయగలరో వాళ్ళే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జాబ్ పట్టడానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నమాట. కాబట్టి మీరు 10th క్లాస్ బుక్స్ వరకే చదివి ఇంటర్మీడియట్ని కనుక మీరు వదిలేస్తే కనుక స్కూల్ అసిస్టెంట్ జాబ్ పడడం చాలా కష్టం. అట్ ది సేమ్ టైం స్కూల్ అసిస్టెంట్ జాబ్ అనేది అప్పటికప్పుడు కొట్టేటువంటి జాబ్ కాదు. అది సుదీర్ఘమైనటువంటి లాంగ్ ప్రాసెస్లోనే చదవాలి. కంటెంట్లో లైన్ టు లైన్ అన్నమాట. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి లైను కీలకం అన్నమాట. సో ఇప్పుడు వచ్చినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్లో కంటెంట్కి అధిక ప్రయారిటీ ఇస్తున్నాడు. ఆ కంటెంట్లో అడిగినటువంటి ప్రశ్నలు కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నాడు. డైరెక్ట్గా ఆన్సర్ చేసే బిట్స్ చాలా తక్కువ ఉంటాయి. కాన్సెప్ట్ ఓరియంటెడ్లో బిట్లు ఆన్సర్ చేయాలంటే ఓవరాల్గా కాన్సెప్ట్ మీద కమాండింగ్ ఉంటే తప్ప ఆన్సర్ చేయలేదు. ఆ బిట్లు కూడా ఎలా అడుగుతున్నాడు అంటే సరైనవి, సరికానివి, మ్యాచింగ్లు, జతపరచడాలు, లేదంటే ఎరెక్షన్ అండ్ రైజ్, ఇలాంటి బిట్లు న్యూ తరహా బిట్లు అడుగుతున్నాడు. ఈ విషయాల్లో ఎక్కువ ప్రాక్టీస్ కూడా చేయాలి. చదవడం అనేది ఓన్లీ థియరిటికల్, నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయడం అనేది ఏదైతే ఉందో అది ప్రాక్టికల్. సో చదవడం ద్వారా మనకు జ్ఞానం మాత్రమే వచ్చింది. ప్రాక్టీస్ చేయడం వల్ల అప్లైడ్ నాలెడ్జ్ అంటే మనం నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఆ ఎగ్జామినేషన్ హాల్లో కరెక్ట్గా వాడుతున్నామా లేదా, మనం చదివినటువంటి విషయం మీద బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది, సో దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి, మన ఆన్సర్ రైట్ అయితే కాన్ఫిడెంట్ పెరిగింది, తప్పు అయితే ఎందుకు తప్పు అయిందని ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. బట్ ఏ విధంగా ప్రశ్న అడగడానికి ఛాన్స్ ఉంది, ఎన్ని కోణాలు అడగవచ్చు, సో దాన్ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఎలా కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది అనేది ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసేటప్పుడే ఉంటుంది. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ కంటెంట్ వరకు ఖచ్చితంగా చదవాల్సిందే. ఇంకా రెండోది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ని డిసైడ్ చేసేది మెథడాలజీ, దానిలో నో డౌట్. ఎందుకనంటే కంటెంట్ విషయంలో అందరూ నిష్ణాతులే ఉంటారు. ఒక్కొక్కరికి హిస్టరీ బాగా కమాండింగ్ ఉంటుంది, కొంతమందికి జియోగ్రఫీ కమాండింగ్ ఉంటుంది, కొంతమంది పాలిటీ కమాండింగ్ ఉంటుంది, కొంతమంది ఎకానమీ కమాండింగ్ ఉంటుంది. బట్ మొత్తం మీద చూసుకున్నప్పుడు అందరికీ ఒకే రకమైన మార్కులు వస్తాయి. బట్ డిసైడింగ్ వచ్చేదానికి మెథడాలజీ వస్తుంది. సో మెథడాలజీ క్రూషియల్ రోల్ పోషిస్తుంది. అక్కడికి వచ్చేదానికి ఎలివేషన్ చేసేది మాత్రం అంటే సమూహంలో నుంచి మన ఫ్రెండ్స్ నుండి మనం వేరు చేసేది, లేదంటే మందిలో నుంచి మనల్ని అందలో ఎక్కించేది అనేది ఖచ్చితంగా ఇక్కడ మెథడాలజీ ఉంటుంది. మరి మెథడాలజీ ఎలా చదవాలి అంటే, సో మెథడాలజీ కూడా దాని టాపిక్స్ని బట్టి ఏ టాపిక్లో ఎక్కువ మార్కులు ఇస్తున్నాడో దానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చుకొని ఒక అనాలిసిస్ చేయాలి. మెథడాలజీకి సంబంధించినటువంటి అనాలిసిస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే సార్, ఇప్పుడు ఈ స్కూల్ అసిస్టెంట్లో ఏ బుక్స్ చదవాలి, చాలామంది అంటే కొత్తవి చదవాలన్నా పాతవి చదవాలన్నా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. స్కూల్ అసిస్టెంట్లో ఇప్పుడు ఏ బుక్స్ చదవాలి? గుడ్ క్వశ్చన్ సార్. చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నటువంటి ప్రశ్న, ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు సార్ మీరు. సో దీనికి సంబంధించిన ఏ బుక్స్ చదవాలి అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రింట్ చేసినటువంటి న్యూ 6th క్లాస్, న్యూ 7th క్లాస్, న్యూ 8th క్లాస్, న్యూ 9th క్లాస్, అట్ ది సేమ్ టైం ఓల్డ్ 9th, ఓల్డ్ 10th, వీలైతే న్యూ 10th కూడా చదవాల్సిందే. ఇక్కడ చూడండి, మనం దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, గతంలో మనం 2014 డిఎస్సి జరిగినప్పుడు మన ఓల్డ్ బుక్స్ ఉన్నాయి. నోటిఫికేషన్ వచ్చింది, డిఎస్సి నోటిఫికేషన్ ఏం చేశారంటే ఓల్డ్ బుక్స్ మాత్రమే అన్నారు, ఓల్డ్ బుక్స్ అన్నారు. కానీ ఎగ్జామ్ రాసినప్పుడు ఏం జరిగింది, క్వశ్చన్ పేపర్లు అన్నీ కూడా న్యూ బిట్స్ వచ్చినాయి. అప్పుడు ఏమైంది, ఎవరైతే సుదీర్ఘంగా డిఎస్సి చదివారో వాళ్ళకి జాబులు రాలేదు, స్కూల్స్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి జాబులు వచ్చినాయి. ఎందుకని వచ్చినాయి అంటే వాళ్ళు న్యూ బుక్స్ టీచ్ చేశారు కాబట్టి. ఇది 2014కి సంబంధించిన ఎక్స్పీరియన్స్. 2018లో ఏం జరిగింది, 2018లో ఏం చేశారు, ఆల్రెడీ న్యూ బుక్స్ వచ్చేసినాయి, సిలబస్ మొత్తం న్యూ బుక్స్ మీద అన్నారు. కానీ ఎగ్జామ్లో పేపర్ కనుక చూసినట్లయితే ఓల్డ్ బుక్స్ మీద బిట్లు చాలా ఇచ్చేసారు. అంటే ఓల్డ్ బుక్స్ అనేమో న్యూ బుక్స్లో పేపర్లో పెట్టిస్తున్నారు, న్యూ బుక్స్ అన్నప్పుడు ఓల్డ్ బుక్స్లో కూడా పెట్టిస్తున్నారు. ఇక్కడ బుక్ ఏది అనేది ప్రామాణికం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిఎస్సి నోటిఫికేషన్లో సిలబస్ మెన్షన్ చేస్తున్నాడు. సిలబస్ మెన్షన్ చేసినప్పుడు ఆ సిలబస్లో టాపిక్ ఇస్తున్నాడు, ఫ్రెంచ్ రెవల్యూషన్, అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, జర్మనీ ఏకీకరణ, ఇటలీ ఏకీకరణ, ఒక టాపిక్ మెన్షన్గా చేసినప్పుడు వాడికి కావాల్సింది
ఆ టాపిక్లో నీకు విస్తృతమైన పరిజ్ఞానం ఉందా లేదా మాత్రమే ఎగ్జామినర్ చూస్తున్నాడు. నువ్వు న్యూ బుక్ చదువుతావా ఓల్డ్ బుక్ చదువుతావా అనేది అక్కడ అంత ప్రయారిటీ కాదు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, పారిశ్రామిక విప్లవమైనా అది ఫ్రెంచ్ రివల్యూషన్ అయినా ఓల్డ్ బుక్ న్యూ బుక్ 2 పుస్తకాల దగ్గర పెట్టుకుని దానిలో లేనటువంటి పాయింట్లు దీనిలో అదనంగా ఉన్నటువంటి పాయింట్లు రెండింటిని కలుపుకొని నువ్వు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం లేదా 2 చదవాలి. బట్ ఇక్కడ ఏది కూడా తక్కువగా చూడకూడదు. అంటే ఓల్డ్ న్యూ అనేది 9th క్లాస్ 10th క్లాస్ అనేవి ప్రధానంగా ఇక్కడ 9th 10th హీరోలు కాబట్టి 9th క్లాస్ 10th క్లాస్ అనేవి న్యూ బుక్స్ చదవాలి, ఓల్డ్ బుక్స్ చదవాలి. ఇదైతే 100% అనమాట. దీనిలో మాత్రం ఏ మాత్రం కనుక మీరు అశ్రద్ధ కనుక చేసినా మనం కోల్పోయేటువంటిది ఏంటంటే ఒక జీవితాన్ని కోల్పోతాం, ఒక జాబ్ని కోల్పోతాం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ చూసాం కాబట్టి అక్కడ ఎప్పుడైతే టాపిక్ మెన్షన్ చేస్తున్నాడో ఆ టాపిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదా నాలెడ్జ్ నీ దగ్గర ఉందా లేదా మాత్రమే చూస్తాడు. నువ్వు ఓల్డ్ బుక్లో చదివావా న్యూ బుక్లో చదివావా అనేది చూడడు. 2 పుస్తకాలు నువ్వు పెట్టుకో. ఫర్ ఎగ్జాంపుల్ జర్నీ ఏకీకరణ, ఇటలీ ఏకీకరణ, ఫ్రెంచ్ విప్లవం కానీ లేదా పారిశ్రామిక విప్లవం అనేది ఓల్డ్ బుక్లో ఉంటుంది, న్యూ బుక్లో ఉంటుంది. ఓల్డ్ బుక్లో లేనటువంటి కొత్త కొత్త పాయింట్స్ న్యూ బుక్స్లో ఉన్నాయి. అలాగే జాగ్రఫీ లెసన్లో కూడా కొంత డేటా అనేది న్యూ బుక్స్లో యాడ్ అయింది. బట్ నీ దగ్గర ఉన్నటువంటిది 2 పుస్తకాలు కలుపుకొని నువ్వు ఏదైతే ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుని అలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాత్రమే ఎగ్జామ్కి వెళ్ళాలి. అలా వెళ్తేనే నువ్వు ఎగ్జామ్లో సక్సెస్ అవుతావు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, చాలా బాగా చెప్పారు. ఇక్కడ సారు చెప్పేటువంటిది ఏంటంటే ఓల్డ్ బుక్క న్యూ బుక్క కాదు, సిలబస్ ముందర పెట్టుకొని ఆ సిలబస్కు సంబంధించినటువంటి అంశాలు ఓల్డ్ బుక్లో ఉన్నవి రాసుకోవాలి, కొత్త బుక్లో ఉన్నవి అదనపు పాయింట్ రాసుకొని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే సిలబస్ ఓరియంటేషన్గా వెళ్ళాలి. ఆ బుక్ ఏదనేది కాదు ఇంపార్టెంట్. వాడు పాత దాని నుంచి తీసుకోవచ్చు, కొత్త దాని నుంచి తీసుకోవచ్చు. అంశం ఇంపార్టెంట్. ఇక్కడ ఏ అంశము, ఈ సిలబస్ యొక్క అంశాన్ని మీరు నోట్ చేసుకొని ఆ అంశము పాత దాంట్లో ఉంటే అది చదివి రాసుకోవాలి, కొత్త దాంట్లో ఉంటే అది చదివి రాసుకోవాలి. ఆ అంశాన్ని కూడా కాన్సెప్ట్ టు అప్లికేషన్ ఓరియంటేషన్గా చదవాలి. బట్టి విధానం కాకుండా సమగ్రమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోవాలి. అది సార్ చెప్పేది. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈ మీ యొక్క సబ్జెక్ట్ మెథడాలజీలో క్వశ్చన్స్ యొక్క సరళి ఎలా ఉంటుంది? రైట్, ఇది గుడ్ క్వశ్చన్ సార్. మెథడాలజీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది మనం మాట్లాడుకున్నాం. మెథడాలజీ యొక్క బ్లూ ప్రింట్ కనుక మనం చూసినట్లయితే మెథడాలజీలో జనరల్గా 10 చాప్టర్లు ఉంటాయి ఉండటానికి. బట్ 80% పేపర్ ఒక 5 చాప్టర్ల నుండి తయారైపోయింది. కీలకం, హీరోలు అనమాట. 5 చాప్టర్లు చాలా కీలకం. ఏంటి 5 చాప్టర్లు అంటే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, విద్యా లక్ష్యాల సృష్టీకరణ అనేటువంటి ఒక కాన్సెప్ట్, బోధనా పద్ధతులు అనేటువంటిది ఇంకొక చాప్టర్, బోధనా ఉపకరణాలు అనేది ఇంకొక చాప్టర్, కరికులం అనేది ఇంకొక చాప్టర్, మూల్యాంకనం అనేటువంటి ఇంకొక చాప్టర్. ఈ 5 చాప్టర్లే చాలా కీ రోల్ పోషిస్తాయి. ఎక్కువ ప్రయారిటీ, ఎక్కువ మార్కులు వచ్చేటువంటి చాప్టర్స్ ఇవి. ఇంకొక 5 చాప్టర్లు ఉంటాయి. అవి ఏంటి? స్వభావం పరిధి అనేటువంటిది ఒకటి, ఉద్దేశాలు విలువలు అనేటువంటిది ఒకటి, వివిధ ప్రణాళికలు అనేటువంటిది ఒకటి, వివిధ వనరులు అనేటువంటి టాపిక్ ఒకటి, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు. ఇక్కడ నుంచి ఈ టాపిక్స్లో నుంచి 1 లేదా 2 బిట్లు మాత్రమే వస్తాయి. బట్ ఈ టాపిక్లో నుంచి మాత్రం 4, 5, 6, 7, 8 ఒక చాప్టర్ నుంచి రావడం కూడా వస్తుంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఉన్నటువంటి సిలబస్ 10 చాప్టర్లు హైయెస్ట్ బిట్లు ఏ చాప్టర్ నుండి ఫ్రేమ్ అవుతాయి? మనం అనాలిసిస్ కనుక చేసుకుంటే కరికులము అనేటువంటి చాప్టర్ నుండి 8 బిట్లు. లాస్ట్ ఏపీడిఎస్సీలో అయితే 10, 12, ఒక పేపర్లో అయితే 12 బిట్లు అడిగాడు, ఒక పేపర్లో 10 బిట్లు అడిగాడు, ఒక పేపర్లో 11 బిట్లు అడిగాడు. అంటే హైయెస్ట్ ప్రయారిటీ దేని మీద వస్తున్నాయంటే కరికులంలోనే ఎక్కువ ఫోకస్ అవుతుంది. ఆ కరికులంలో కూడా కొన్ని టాపిక్స్ ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ సిలబస్కి కరికులంకి ఉన్నటువంటి భేదాలు అనేటువంటి దాని మీద ఖచ్చితంగా ఒక బిట్ ఫ్రేమ్ చేస్తున్నారు. అదేవిధంగా 10 మౌలిక అంశాలు అనేటువంటి దాని మీద ఈ క్రింది వాళ్ళ 10 మౌలిక అంశాలకు సంబంధించినది అని దాని మీద ఖచ్చితంగా ఒక బిట్ ఫ్రేమ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఎన్సీఎఫ్ 2005 ఏదైతే ఉందో ఎన్సీఎఫ్ 2005 సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి సిఫార్సులు, సూచనలకు సంబంధించిన దాని మీద ఒక బిట్ ఫ్రేమ్ అవుతుంది. ఆర్టీఈ చట్టంలో 29 సబ్సెక్షన్ 2లో ABCDFGH వరకు ఉన్నటువంటి ఉపాంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఖచ్చితంగా ఒక బిట్ ఫ్రేమ్ అవుతుంది. ఇతివృత్తాంతాలు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఆధారంగా చేసుకుని ఒక పాఠం ఇచ్చి ఈ పాట ఈ ఇతివృత్తాంతానికి సంబంధించింది అనేటువంటి కాన్సెప్ట్ మీద ఇంకో బిట్ అడగడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం నూతన పాఠ్య పుస్తకాలు తాత్వికత అంశాలు అనేటువంటి కాన్సెప్ట్ మీద కూడా బిట్లు అడగడం జరిగింది. ఒక శీర్షిక ఇచ్చి ఇది దేనికి సంబంధించింది అనేటువంటిది అడగడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్లో మధ్యలో వచ్చేటువంటి బాక్స్ ఐటమ్ దేనికి సంబంధించింది అనే ప్రశ్న అడగడం కూడా జరుగుతుంది. తర్వాత ఆధార పత్రాలు అనేటువంటి దాని మీద కూడా ఈ మధ్యకాలంలో ప్రశ్న అడగడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇక కరికులంలో కొత్త కొత్త ఫోకస్ చేసేటువంటి ఈ అంశాలు చాలా కీలకంగా చూడాలి. అట్ ది సేమ్ టైం మూల్యాంకనం వచ్చేదానికి మీకు CC మీద ప్రధానంగా 2 బిట్లు అడగడం జరుగుతుంది. అది సమగ్ర మూల్యాంకనం మీద, నిరంతర మూల్యాంకనం మీద,
లేదా గ్రేడింగ్ అనేటువంటి దాని మీద కానీ, మాపనం అంటే ఏంటి, మదింపు అంటే ఏంటి, మూల్యాంకనం అంటే ఏంటి, మాపనానికి మదింపుకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, మదింపుకి మూల్యాంకనానికి ఉన్న సంబంధం ఏంటి, మదింపు రకాలు ఏంటి, మూల్యాంకనం రకాలు ఏంటి, ప్రశ్నలు ఎలా ఉంటాయి, పరీక్షలో రకాలు ఏంటి, వ్యాసరూప ప్రశ్న అంటే ఏంటి, స్వల్ప సమాధాన ప్రశ్న ఏంటి, దాని యొక్క ప్రయోజనాలు ఏంటి, లోపాలు ఏంటి, ఆ బ్లూ ప్రింట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఉత్తమ నిమిష లక్షణాలైనటువంటి సప్రమాణత, విశ్వసనీయత, లక్ష్యాత్మకత, ఆచరణాత్మకత, దాని మీద ఒక బిట్ అడగడం జరుగుతుంది. ఇలా అడుగుతా ఉన్నాడు. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, విద్యా లక్ష్యాల సృష్టీకరణ కనుక చూసినట్లయితే దానిలో ప్రధానంగా ఒక 4 కాన్సెప్ట్లు ఉంటాయి. ఒకటి బ్లూమ్స్ టాక్సానమీ, తర్వాత రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ, తర్వాత సాధారణ వర్గీకరణ, అకాడమిక్ స్టాండర్డ్స్. ఒకప్పుడు బ్లూమ్స్ టాక్సానమీ సాధారణ వర్గీకరణకు ప్రాధాన్యత ఉన్నది. నవడేస్ అది మాడిఫికేషన్ చెంది రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. విద్యా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దీనిలో విద్యా ప్రమాణాలకు సంబంధించిన 2 బిట్లు ఖచ్చితంగా ఇస్తున్నాడు. రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీకి సంబంధించిన బిట్లు కూడా ఇస్తున్నాడు. అది కూడా క్రాత్హాల్ టాక్సానమీ ఏదైతే ఉందో దాని మీద ట్రస్ట్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ మొదటి చాప్టర్ అయినటువంటి స్వభావం పరిధి నుండి కూడా సాంఘిక శాస్త్రం సంబంధించిన డెఫినేషన్ కానీ, సాంఘిక శాస్త్రం స్వభావం కానీ, పరిధి, దానికి సంబంధించినటువంటి మీద ఒక బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు. సాంఘిక శాస్త్రానికి ఇతర శాస్త్రాల గల సంబంధం, సాంఘిక శాస్త్రం ఇతర శాస్త్రాల గల భేదాలు అనేటువంటి కాన్సెప్ట్ మీద ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతున్నాడు. పొలిటికల్ థింకర్స్ అనేటువంటి ఎవరైతే ఉన్నారో మీకు వాళ్ళ మీద ఖచ్చితంగా బిట్ అడుగుతున్నాడు. ఇక్కడ కార్ల్ మార్క్స్ కానీ, అమర్త్య సేన్ కానీ, మదర్ తెరిసా కానీ, కొలంబస్ కానీ, వెబర్ కానీ, లేదంటే కౌటిల్యుడు, వీళ్ళు ఉన్నటువంటి పొలిటికల్ థింకర్స్ మీద ఖచ్చితంగా వాళ్ళు రాసినటువంటి గ్రంథం ఏంటి, లేదా వాళ్ళు చెప్పినటువంటి వాటి మీద ఖచ్చితంగా 1 లేదా 2 బిట్లు అడగడం జరిగింది. ఇక ఉద్దేశాలు, విలువలు అనేటువంటి కాన్సెప్ట్ మీద ఖచ్చితంగా 2 బిట్లు అడుగుతున్నాడు. గమ్యం అంటే ఏంటి, ఆశయం అంటే ఏంటి, లక్ష్యం అంటే ఏంటి, స్పష్టీకరణ అంటే ఏంటి, విలువ అంటే ఏంటి. అట్ ది సేమ్ టైం మాధ్యమికోన్నత స్థాయిలో సాధించవలసిన లక్ష్యాలు ఏంటి, ఉన్నత స్థాయిలో సాధించవలసిన లక్ష్యాలు ఏంటి, నిర్మాణాత్మక ఉపగమం ఆధారంగా సాధించవలసిన లక్ష్యాలు ఏంటి, విలువలు రకాల మీద కూడా బిట్టడడం జరుగుతుంది. భౌతిక విలువ అంటే ఏంటి, సాంస్కృతిక విలువ అంటే ఏంటి, సౌందర్య విలువ అంటే ఏంటి, నైతిక విలువ అంటే ఏంటి, క్రమశిక్షణ విలువ అంటే ఏంటి, జాతీయ విలువ అంటే ఏంటి, అంతర్జాతీయ విలువ అంటే ఏంటి, ఇలా విలువలు రకాలకు సంబంధించినటువంటి దాని మీద ఒక బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు. సో మాధ్యమిక స్థాయి, ప్రాథమికోన్నత స్థాయి, ఉన్నత స్థాయిలో సాధించవలసిన లక్ష్యాల మీద ఒక బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు. ఈ క్రింది వాళ్ళ ఆశయాలు, లక్ష్యాలు, గమ్యాలు, దీన్ని ట్రస్ట్ చేసుకుని ఒక బిట్ తయారు చేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం వివిధ ప్రణాళికలు అనేటువంటి టాపిక్ కనుక మీరు తీసుకున్నట్టయితే దానిలో వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక అనేటువంటి 3 ప్రణాళికలు ఉన్నాయి. వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక మీద అంతగా అడగటలేదు, కానీ ఎప్పుడన్నా 1 లేదా 2 బిట్లు అడుగుతున్నాడు. ట్రెండ్ మారింది. హెడ్బార్డ్ సోపానాలు కూడా వదిలేశాడు. 5E లెసన్ ప్లాన్ మీద ఖచ్చితంగా కాన్సంట్రేషన్ చేస్తున్నాడు. 5E లెసన్ ప్లాన్, రోగర్ బేబీకి సంబంధించిన 5E లెసన్ ప్లాన్ మీద ఖచ్చితంగా బిట్ అడుగుతున్నాడు. కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేటువంటి దాని మీద కూడా బిట్ అడుగుతున్నాడు. అలాగే సూక్ష్మ బోధన, మైక్రో టీచింగ్ దాని మీద కూడా అక్కడి నుంచి ఒక బిట్ అడుగుతున్నాడు. మైక్రో టీచింగ్లో నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ నైపుణ్యాల మీద కూడా ట్రస్ట్ చేసి మరీ అడుగుతున్నాడు. అట్ ది సేమ్ టైం CLA, కోఆపరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ అనేటువంటి కాన్సెప్ట్ మీద కూడా బిట్ అడగడం జరుగుతుంది. వివిధ ప్రణాళికలు అనేటువంటి టాపిక్లు. ఇక బోధనోపకరణాలు కనుక మీకు వచ్చినట్లయితే ఎడ్గర్ డేల్ సెంగు మీద ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతున్నాడు. బోధనోపకరణాల వర్గీకరణ అనేటువంటి కాన్సెప్ట్ మీద ఒక బిట్ అడుగుతున్నాడు. పటాలు, మ్యాప్లు ఏవైతే ఉన్నాయో మ్యాప్లు రకాల్లో పటాలు కానీ, గ్రాఫ్లు కానీ, చార్ట్లకు కానీ దానికి సంబంధించిన వాటి మీద ఒక బిట్ అడుగుతున్నాడు. అట్ ది సేమ్ టైం మీకు బోధనోపకరణాలు ఎడ్గర్ డేల్ సెంగు ఒకటి, బోధనోపకరణాల వర్గీకరణ ఒకటి, పటముల రకాలు కానీ, ఏ చార్ట్ని ఎప్పుడు ఉపయోగిస్తామనేది కానీ, గ్రాఫ్లు రకాలు కానీ, నమూనాలు అంటే ఏంటి, గ్లోబ్ను ఉపయోగించి బోధించే పాఠ్యాంశాలు ఏంటి అనేటువంటి కాన్సెప్ట్ మీద అడగడం జరుగుతుంది. ఇక బోధనా పద్ధతులు కనుక చూసినట్లయితే ఉపగమం అంటే ఏంటి, యోగం అంటే ఏంటి, పద్ధతి అంటే ఏంటి, యుక్తి లేదా కౌశల్యం అంటే ఏంటి, పద్ధతికి సంబంధించినటువంటి సోపానాలు ఏంటి, సో దానికి సంబంధించిన స్ట్రక్చర్ ఏంటి, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులను దేన్ని అంటారు, విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఏమంటారు అనే గతంలో అడిగారు. ఇప్పుడు వాటి ప్లేస్లో ఏమడుతున్నారంటే భూగోళ శాస్త్రాన్ని బోధించడానికి అనుకూలమైనటువంటి బోధనా పద్ధతులు ఏంటి, చరిత్ర పాఠ్యాంశాలు బోధించడానికి అనుకూలమైన పద్ధతులు ఏంటి, పాలిటీ బోధించడానికి అనుకూలమైన పద్ధతులు ఏంటి, అర్థశాస్త్రాన్ని బోధించడానికి అనుకూలమైన పద్ధతులు ఏంటి, ఉపగమాలలో ప్రధానంగా ఆగమనాత్మక ఉపగమం అంటే ఏంటి, నిగమనాత్మక ఉపగమం అంటే ఏంటి, విశ్లేషణాత్మక ఉపగమం అంటే ఏంటి, సంశ్లేషణాత్మక ఉపగమం అంటే ఏంటి, కొత్తగా వచ్చినటువంటి నిర్మాణాత్మక ఉపగమాన్ని గురించి మీద కూడా అడగడం జరుగుతుంది. మీకు అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మూలాధార పద్ధతి అయినటువంటి మూలాధార పద్ధతిలో ప్రత్యక్ష ఆధారాలు, పరోక్ష ఆధారాల మీద అప్లికేషన్ ఓరియంటెడ్ అక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఇక ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించిన దగ్గర కూడా అలాగే అడుగుతున్నాడు. సమస్య పద్ధతి, ఇటీవల వచ్చినటువంటి న్యాయధర్మ విచారణ పద్ధతి, నాటకీకరణ పద్ధతి, చారిత్రక పద్ధతి, ఉపన్యాస పద్ధతి, వీటి మీద ఎక్కువగా బోధనా పద్ధతుల మీద ఫోకస్ చేయడం జరుగుతుంది ప్రధానంగా. ఇక వివిధ వనరులు అనేటువంటి టాపిక్ నుంచి 1 లేదా 2 బిట్లు అడుగుతున్నాడు. పాఠశాలను సమాజం వద్దకు ఎలా తీసుకెళ్తావు, సమాజాన్ని పాఠశాల వద్దకు ఎలా తీసుకుంటావు, భౌతిక వనరు అంటే ఏంటి, సాంస్కృతిక వనరు అంటే ఏంటి, ఆర్థిక వనరు అంటే ఏంటి, రాజకీయ వనరు అంటే ఏంటి, శాస్త్రీయ వనరు అంటే ఏంటి, దీనికి సంబంధించి
అట్ ది సేమ్ టైం మ్యూజియానికి సంబంధించి ఒక ప్రశ్నలు అడుగుతున్నాడు. అదేవిధంగా సాంఘిక శాస్త్ర క్లబ్ గురించి మాట్లాడుతున్నాడు. సాంఘిక శాస్త్ర ప్రయోగశాల ఏవే వస్తువులు ఉంటాయి, సాంఘిక శాస్త్ర ప్రయోగశాలకు సంబంధించిన విషయాలు, క్షేత్ర పర్యటనలు అంటే ఏంటి, విజ్ఞాన విహారయాత్రలు అంటే ఏంటి, ఇలాంటి విషయాల మీద ఖచ్చితంగా 1 లేదా 2 బిట్లు అడగడం జరుగుతుంది. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడి మీద అయితే అడిగితే ఒక బిట్టు ఎప్పుడన్నా అడిగాడు, బట్ అడిగిన దాఖలాలు అయితే లేవు. ప్రధానంగా డెఫినేషన్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఉండవలసిన ప్రత్యేక లక్షణాలు ఏంటని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ప్రత్యేకంగా ఒక 3 లక్షణాలు ఉంటాయి. 1 పటాన్ని గీసే నైపుణ్యం కలిగి ఉంటాడు, 2 మానవ సంబంధాలు కలిగి ఉంటాడు, 3 సమకాలీన విషయాలు బోధించే నైపుణ్యం కలిగి ఉండాలి అనేటువంటి ఒక పాయింట్ మీద 1 లేదా 2 సార్లు అడిగాడు, లేదా డెఫినేషన్ అడిగాడు. అంత తప్పితే పెద్ద మార్కులు ఏమి. మెథడాలజీకి సంబంధించినటువంటి ఏ ఏరియాలో బిట్లు ఎక్కువగా అడుగుతున్నాడు అనేది ఒక ఎనాలిసిస్ చేసుకుని ఆ ఏరియాలో ఎక్కువ ఫోకస్ చేసుకుంటే మెథడాలజీలో బిట్లు పోకుండా ఆన్సర్ చేయొచ్చు. సో మెథడాలజీ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే అప్లికేషన్ ఓరియంట్లో బిట్లు అడుగుతాడు కాబట్టి. న్యూ ట్రెండ్ ఏంటంటే డైరెక్ట్గా బిట్లు ఉండవు, మనం మొత్తం థియరీ చదువుకుని దాన్ని మనం అవగాహన చేసుకుని అర్థం చేసుకుని ఆ పర్టికులర్ పాయింట్లో దాన్ని మనం ఏ విధంగా మనం రెస్పాండ్ అవుతామనే దాని మీద మెథడాలజీ బిట్లు ఆధారపడి ఉంటాయి. బట్ మంచి సిలబస్ ఏదైతే ఉందో అది 10 చాప్టర్లే ఉంది. ఒక సిస్టమేటిక్గా కన్నా చదువుకుంటే మెథడాలజీలో ఒక బిట్ కూడా పోకుండా ఆన్సర్ చేయడానికి చాలా పాసిబిలిటీ ఉంది. ఎవరైతే కంటెంట్ అండ్ మెథడాలజీలో ఒక బిట్టు పోకుండా ఆన్సర్ చేయగలుగుతారో 99% ఆల్రెడీ జాబ్ వచ్చేసినట్టే. వీటి మీదే ఫోకస్ చేయండి, ఎందుకంటే ఖచ్చితంగా 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ మెథడాలజీలో ఒక బిట్టు కూడా పోకుండా కనుక మీరు కనుక వచ్చేస్తే ఆడతా పడతా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జాబ్ పడతాం చాలా ఈజీ. ఎందుకంటే మిగిలిన మీరు చాలామంది స్కూల్ అసిస్టెంట్ ఆస్పిరెంట్స్ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతూ ఉంటారు, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతారు. అది చాలా హార్డ్ అనమాట. చాలా సబ్జెక్టులు చదవాలి, చాలా డెప్త్ లోతైనటువంటి అధ్యయనం చేయాలి, విశాలమైనటువంటి సమాచారం గ్యాదర్ చేయాలి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికి అవధులు లేవు, దానికి బౌండరీలు లేవు. ఇవన్నీ బిగ్ ఓషన్ అది. సో బట్ ఇక్కడ అదేంటి అంటే ఇక్కడ ఓషన్కి బౌండరీ ఉంది. మనం చిన్నప్పుడు గేమ్ ఆడతాం, మనం ఏదైనా గేమ్ ఆడినప్పుడు ఏదో ఒక ఆట స్కూల్లో ఆడేటప్పుడు కుందుల్లో అట్లాంటి ఆడేటప్పుడు ఏం చేస్తాం, ఒక సర్కిల్ గీసుకుంటాం. సర్కిల్ గీసుకుంటే అండుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. డిఎస్సి అనేది ఒక సర్కిల్ లోపల ఉన్నటువంటి గేమ్ అన్నమాట. సో నీకు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు సిలబస్ చదువుకో, దానిలోనే ప్రశ్నలు ఇస్తున్నాను. ఈ స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీ ఏదైతే ఉందో బీఎడ్ బుక్ చదువుకో, దానిలోనే ప్రశ్నలు ఇస్తున్నాను అనేటువంటి స్పెసిఫిక్గా ఇస్తున్నాడు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు ఎస్ఐ రాసుకున్నా, లేదంటే గ్రూప్ 2 రాసుకున్నా, గ్రూప్ 1 రాసుకున్నా ఫలానా పుస్తకాల నుంచి ఇస్తున్నానని ఏం చెప్పండి. మీకు టాపిక్ మెన్షన్ చేస్తాడు, దాని మీద విస్తృతమైనటువంటి రీసెర్చ్ చేసుకోవాలి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. బట్ అంత హార్డ్ వర్క్ ఇక్కడ కనుక చేసుకుంటుందా అంటే గ్రూప్స్ మీద పెట్టినటువంటి హార్డ్ వర్క్ని డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మీద కనుక ఆఫ్ పెట్టినా కూడా మీరు మొదటి 5 ర్యాంకులు ఒక ర్యాంక్ పడతారు. వెరీ వెరీ ఈజీ అన్నమాట. ఇక ప్యాటర్న్ ఏమంటే క్వశ్చన్ ప్యాటర్న్ కూడా ఆల్మోస్ట్ గ్రూప్ ప్యాటర్న్కే డిఎస్సి పేపర్ వచ్చేసింది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించింది. కాబట్టి మీరు ఆ స్థాయిలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు మంచి అవకాశం వచ్చింది. వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే రాబోయే రోజులు మీరందరూ టీచర్గా సెలెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, చాలా బాగా చెప్పారు. ప్రతి సబ్జెక్టు మీద, ప్రతి టాపిక్ మీద ఏ సిలబస్ చదవాలి, ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది అనే వాటి మీద నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈ డిఎస్సి టెట్ రాసేటువంటి విద్యార్థులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, మొట్టమొదటిగా మనకు టెట్ నోటిఫికేషన్ వస్తుంది. టెట్ నోటిఫికేషన్లో టెట్ క్వాలిఫై కానటువంటి వాళ్ళు ముఖ్యంగా టెట్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయాలి. అది ఎస్జిటి వాళ్ళైనా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా. మన దగ్గర టెట్ ప్లస్ డిఎస్సి కోచింగ్ సెంటర్ ఉంది, కోచింగ్ ఉంది, రెండింటికి ఉపయోగపడుతుంది. టెట్ ప్లస్ డిఎస్సి రెండింటిని కోయిన్సైడ్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. టెట్ ఎస్జిటి వాళ్ళు ముఖ్యంగా పెద్దగా సిలబస్ వేరియేషన్ ఉండదు టెట్కు డిఎస్సికి. కాబట్టి టెట్తో పాటు డిఎస్సిని కూడా చదివేటువంటి అవకాశం ఉంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పాను, టెట్ క్వాలిఫై కాకపోతే మాత్రం టెట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ స్కూల్ అసిస్టెంట్ సిలబస్ కూడా చదువుకోవాలి. కాబట్టి ఇక్కడ మంచి ఫ్యాకల్టీ ఉంది. మీకు రేపు అన్ని స్కూల్ అసిస్టెంట్ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మీరు వచ్చి ఒకరోజు ఉచితంగా క్లాసెస్ విని నిర్ణయం తీసుకొని ఇక్కడ కూర్చొని చదివితే 100% స్కూల్ అసిస్టెంట్ జాబ్ తెప్పిస్తాం. అంతేకాకుండా ఎస్జిటి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ బ్యాచ్ అడ్మిషన్స్ అయిపోయినాయి. ఇంకా సెకండ్ బ్యాచ్కి అడ్మిషన్స్ జరుగుతున్నాయి. సెకండ్ బ్యాచ్ జూన్ 30వ తేదీ మనము భారీ మెగా డెమో పెట్టాం. సెకండ్ బ్యాచ్ వచ్చేసి క్యాంపస్ అన్నమయ్య సర్కిల్ డిమార్ట్ ఎదురుగా ఫ్యాషన్ ఫ్యాక్టరీ ఉంది,
ఆ బిల్డింగ్లో 5th ఫ్లోర్లో ఉంటుంది. లిఫ్ట్ సౌకర్యం ఉంది, కిందనే ఆఫీస్ ఉంటుంది. కాబట్టి సెకండ్ బ్యాచ్కి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఈ అడ్రస్ను గుర్తుపెట్టుకోండి. అన్నమయ్య సర్కిల్, డిమార్ట్ ఎదురుగా ఫ్యాషన్ ఫ్యాక్టరీ, కింద చెల్లార్లోనే ఆఫీస్ ఉంటుంది. పైన క్లాసెస్ ఉంటాయి, ప్రశాంత వాతావరణం, పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటుంది. అక్కడ కూర్చుంటే, పొద్దున కూర్చుంటే రాత్రి వరకు హ్యాపీగా క్లాసెస్ అయిపోయినా కూడా స్టడీ అవర్ ముగించుకొని వచ్చేటువంటి విధంగా అవకాశాన్ని ఏర్పాటు చేశాను. ఎగ్జామినేషన్ సిస్టమ్ అద్భుతంగా ఉంది. ప్రతిరోజు ఉదయం ఎగ్జామ్ రాస్తానే మళ్ళీ కరెక్షన్ చేసి 11 గంటలకు వాళ్ళ పేపర్స్ను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఆదివారం కూడా మనం గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. మరి మధ్యలో డివిజనల్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. దాదాపు ఈ బ్యాచ్లోనే 130 టెస్టులు మీకు పెట్టడం జరుగుతుంది. అది ఖచ్చితంగా చేసి చూపిస్తాం. కాబట్టి మీరందరూ కూడా రేపు స్కూల్ అసిస్టెంట్ బ్యాచెస్ వాళ్ళు రండి. జూన్ 30వ తేదీ ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వాళ్ళు కొత్త బ్యాచ్, 2వ బ్యాచ్ ఏర్పడుతుంది. దానికి రావాల్సిందిగా కోరుతున్నాను. కింద ఇచ్చినటువంటి సెల్ నెంబర్లకు ఫోన్ చేసి మీరు మీ యొక్క సీట్ను రిజర్వ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.